పాల సముద్రంపై శేష తల్పం మీద విష్ణువు పడుకుంటాడు అని వింటూ ఉంటాం. అనంత విశ్వమే పాలసముద్రం. మన గెలాక్సీ పేరు కూడా పాలపుంతే కదా, అదే పాలసముద్రం. అలాంటి ఎన్నో గెలాక్సీలు కలిసినదే పాలసముద్రం. ఆ సముద్రమే ఒక తల్పం. ఆ తల్పం చూసేందుకు 1000 పడగల ఆదిశేషులా కనిపిస్తుంది. ఆ తల్పం మీద శయనించే శక్తి విష్ణువు. అంటే ఆ విశ్వమంతా ఆక్రమించినవాడు అని అర్థం. విష్ణు అంటే అర్థం విస్తరించడం అని. విశ్వం విస్తరిస్తూ ఉందని సైన్స్ కూడా చెప్తోంది కదా. ఆ విస్తరిస్తూ ఉన్న విశ్వాన్నే మనం విష్ణువు అంటున్నాం. విశ్వంలో ఉన్న ప్రతి కణం విష్ణువే. ఈ భూమి, ఆకాశం, నవగ్రహాలు అంతా విష్ణుమయమే. ఇవన్నీ విశ్వరూపంలో భాగాలే. విశ్వాన్ని ఆపరేట్ చేసే శక్తిని మనం విష్ణువుగా పూజిస్తున్నాం. ఆ లెక్కన ఈ భూమి మీద ప్రతి కణం, ప్రతి జీవంలోనూ విష్ణువే ఉంటాడు. అందుకే ఇందుగలడు అందు లేడని పోతన గారు రాశారు. విశ్వాన్ని నడిపిస్తున్నది విష్ణుశక్తి అయినప్పుడు విష్ణువు లేని ప్రదేశం అంటూ ఈ విశ్వంలో ఎక్కడా ఉండదు.